నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు గీతా కుమార్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అమ్మా. శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, సూర్యగ్రహణం మార్పిడి ఎప్పుడు ఉండబోతుంది? అసలు సూర్యగ్రహణం పట్టి విడుపు సమయాలు ఏంటి? మన భారతదేశంలో అసలు ఉండబోతుందా ఈ సంవత్సరంలో? మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు పాటించమంటారు? పాటించాల్సిన నియమాలు ఏంటి? ఒక్కసారి తెలియజేయండి. అలానే ద్వాదశ రాశుల వారికి ఏమైనా ప్రభావం ఉంటుందా ఈ సూర్యగ్రహణం వల్ల? ఒకసారి చెప్పండి అమ్మా. భారతదేశంలో అయితే ఈ టైం సూర్యగ్రహణం లేదు, కనిపించదు. మన భారతదేశంలో పక్క కంట్రీస్లో ఉంది, ఇప్పుడు మన భారతదేశంలో కనిపించదు కాబట్టి. కానీ మన భారతదేశంలో కనిపించినప్పటికీ కూడా మనం ఇక్కడ కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం, ఖచ్చితంగా తీసుకుంటాం. అంటే అదే చెప్తున్నానమ్మా, ఇప్పుడు భారతదేశంలో కనిపించదు కాబట్టి పెద్ద పెద్ద నియమాలు అనేది అయితే ఏం లేదు, మనకు కనిపించదు కాబట్టి. ఇప్పుడు ఎక్కడైనా కూడా అంటే అదర్ కంట్రీస్లో అయినా కూడా భూమిపైనే జరుగుతుంది కాబట్టి, అక్కడ కూడా భూమి పైన జరుగుతుంది కాబట్టి మనం కూడా ఎక్కడ ఉంది మళ్ళీ? అదర్ కంట్రీస్లో ఉంది. అదర్ కంట్రీస్ అంటే న్యూజిలాండ్, గ్రీక్ అనుకుంటాను. ఓకే, అక్కడ ఉంది. న్యూజిలాండ్ అయితే కన్ఫర్మ్. ఓకే, అక్కడ ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ కనిపించదు, అంటే అక్కడ భూమి అనేది మొత్తం ప్రపంచమంతా విస్తారమై ఉంటుంది కాబట్టి మనం పెద్దగా పాటించవలసిన నియమాలు అయితే ఏం లేవు, మనకు కనిపించదు కాబట్టి. ఇప్పుడు ఆలయాలు మూసివేయడం ఇదంతా జరుగుతుంది మనకు కనిపిస్తే, ఇప్పుడు అంత టెన్షన్ పడి భయపడే అవసరం అయితే లేదు. కానీ మన హిందువులే ఫారెన్లో ఉంటారు, వాళ్ళకి కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కదా. చాలా మంది ఉంటారు మన హిందువులు, అదర్ కంట్రీస్లో ఉన్నారు ఇప్పుడు. అలాంటి అక్కడ వాళ్ళు ఏం చేయాలి అని అంటే, యథావిధిగా గర్భిణీ స్త్రీలు అయితే గ్రహణం చూడకూడదు. ఒకటమ్మా, గ్రహణము పట్టే సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయానికి 3 గంటల ముందే మనం తినేది ఏదైనా కూడా కంప్లీట్ చేసేయాలి. అవును, 3 గంటలకు ముందే. అదే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు గ్రహణం పడుతుంది కదా, గ్రహణం పట్టే సమయంలో పట్టు స్నానం అని చేస్తాం. పట్టు స్నానం ఒకటి, తర్వాత విడుపు స్నానం ఒకటి. కొంతమంది ఇంకా బాగా ఉపాసన పరులైతే మధ్య స్నానం కూడా చేస్తారు 3 సార్లు. పట్టు స్నానము, మధ్య స్నానము, విడుపు స్నానం ఇలా చేస్తారు. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు అయితే చూడకూడదు. మెయిన్ మనం దర్భ అన్ని తెచ్చిపెట్టుకుంటాం కదా ఇంట్లో వస్తువుల్లో. అంటే అమ్మ, ఇప్పుడు మీరు అన్నారు మన భారతదేశంలో లేదు అని, గర్భిణీ స్త్రీలు ప్రికాషన్స్ తీసుకోవాలా మళ్ళీ ఇక్కడ? తీసుకునే అవసరం అయితే ఏం లేదు, తీసుకుంటే మరి మంచిది అంతే. అంటే అదొక భయం ఉంటుంది కదా, గ్రహణం అంటేనే భయం ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు మన భారతదేశానికి ఆ గ్రహణం కనిపించగనంత మాత్రాన విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు సూర్యుడు, అవునా కదా. మనకైతే కనిపించదు, ఆ టెన్షన్ లేదు, తీసుకుంటే మంచిది. ఆ సమయంలో తినకపోవడము, ఆ సమయంలో బయటికి రాకపోవడము, ఆ సమయంలో దైవ ధ్యానం చేయడము, ఇది చాలా మంచిది. గర్భిణీ స్త్రీలు ఎప్పుడు దైవ ధ్యానం చేయడం ఇంకా మంచిది. ఆ టైంలో చేయడం వల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉన్న తొలగిపోతుంది అనమాట. ఇప్పుడు గ్రహణము అని అంటేనే మనకు కొంచెం జాతకపరంగా గ్రహస్థితి వీక్గా ఉన్నప్పుడు అది ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది ఏ రాసులకైనా కూడా. అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు గ్రహణం తర్వాత, ఆ గ్రహణం అనేది ఏమవుతుంది అంటే, ఒక్కసారి గ్రహణం జరిగిన తర్వాత 40 డేస్ దాని ప్రభావం ఉంటుంది అటుపక్క. ఏ గ్రహణం అన్నా జరగని, సూర్యగ్రహణం ఆర్ చంద్రగ్రహణం, 40 డేస్ దాని ప్రభావం మొత్తం చూపిస్తుంది, విశ్వమంతా చూపిస్తుంది, ప్రపంచమంతా చూపిస్తుంది దాని ప్రభావం. ఈ టైంలో గ్రహాలు వీక్గా ఉండే వాళ్ళు కొంచెం ఎక్కువ ఇబ్బంది పడతారు, ఏదో ఒక విధంగా మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ ఏదైనా రోగాలు రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి, చికాకులు ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అంటే గర్భిణీ స్త్రీలు ఎలా నియమాలు పాటించాలి అని అంటారు? బెడ్ మీద కూర్చొని లేదా పడుకొని ఎక్కడ కద్దగూడు అని అంటారు కదా, వాళ్ళకి కవచంగా కొన్ని వస్తువులు కూడా పెట్టుకోవాలి అని అంటారు కదా, వాటి గురించి చెప్పండి. కవచంగా వస్తువులు అయితే ఏం లేదమ్మా, భగవద్గీత పెట్టుకోవడము, అమ్మవారి యొక్క బుక్స్ పెట్టుకోవడము, ఇంకొకటి ఆ కిరణాలు మనకు తగలగు. ఇప్పుడు భారతదేశంలో లేదు కాబట్టి ఇబ్బంది లేదు, ఆ కిరణాలు ఆ రేస్ పడుకోకున్నట్టు చూసుకోవాలి. కిటికీలన్నీ బంద్ చేసేసి వాళ్ళు కొంచెం చీకటిగా ఉండేలాగా చూసుకోవాలి.
చీకటిగా ఉండాలి. ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు బెడ్ పైన దైవ ధ్యానం చేయొచ్చా అని అంటే కొంతమంది మనసు అయిపోయి ఉంటాయి, వాళ్ళు కింద కూర్చోలేరు. అలాంటి వాళ్ళ కింద కూర్చొని చేయండి అని మనం ఎలా చెప్పగలం చెప్పు? ఆరోగ్యరీత్యా కొంతమందికి బాగుండదు ఆ టైంలో. ఎక్కడున్నా కూడా బెడ్ మీద ఉన్నా కూడా దైవ ధ్యానం అనేది చేయొచ్చు. వాళ్ళకి ఎవరైతే ఇష్టమైన దైవం ఎవరైతే ఉంటారో వాళ్ళని స్మరించుకుంటూ ఉండడమే, నామజపం చేయడమే ఆ టైంలో. ఇంకా సాధనా పరులు వీళ్ళు మంత్రోపదేశం ఉండేవాళ్ళు ఆ టైంలో వాళ్ళ మంత్రాన్ని పూర్తిగా జపంలో మునిగిపోయి ఉంటారు. ఇంకా వాళ్ళకి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రత్యేకించి నియమాలు ఇవి ఎందుకంటే వాళ్ళు ఆటోమేటిక్గా నియమాలు తీసుకుంటారు ఉపదేశం ఉండేవాళ్ళు. అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఎలాంటి నియమాలు తీసుకోవాలి అని. కానీ ఈసారి మన భారతదేశంలో లేనప్పటికీ తీసుకోవాలా తీసుకోకూడదా అని డౌట్ ఉంటుంది. గర్భిణీ స్త్రీలు తీసుకుంటే మంచిదమ్మా, గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకోటి ఎక్కడన్నా జరగని సూర్యగ్రహణం ఏర్పడింది కాబట్టి మంత్రజపం ఉండేవాళ్ళు ఉపదేశం ఉండేవాళ్ళు బాగా మంత్రజపం చేసుకుంటే చాలా మంచిది. దైవ ధ్యానం చేయడము, ఇంకా ఇంట్లో మనం వస్తువులు తెచ్చిపెట్టుకుంటాం, ఆ గ్రహణం యొక్క దుష్ఫలితం మనకు రాకోకున్నట్టు, అది మనకు తగలుకోకున్నట్టు వాటర్లో దర్భ వేసుకోవడము, కిచెన్లో ఉన్న వస్తువుల దగ్గర అంటే ఆహార పదార్థాల దగ్గర దర్భ పెట్టుకోవడము, మనకి ఎప్పుడైతే గ్రహణం అంతా అయిపోతుందో మొత్తం ఇంటినంతా శుద్ధి చేయడము, ఇవన్నీ మనం చేసుకుంటాం. గర్భిణీ స్త్రీలు మాత్రం పాటిస్తే మంచిది. ఇప్పుడు మనకి లేకపోయినా కూడా పాటించుకుంటే మంచిది. ఆ సమయం కనుక్కొనేసి ఆ సమయం ఏంటి ఎలా ఉండాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త ఖచ్చితంగా ఉండాలి. లేనప్పటికీ మనకి కనిపించినప్పటికీ మనకి లేనప్పటికీ కానీ విశ్వంలో జరుగుతుంది కాబట్టి ఆ ప్రభావం ఖచ్చితంగా మన పైన మనకి కనిపించకపోయినా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఉండదు అనేది చెప్పడానికి అయితే లేదు, కనిపించట్లేదు అంతే. నియమాలు అయితే ఖచ్చితంగా అందరూ పాటించాల్సిందే. తప్పకుండా అమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడంని కలవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.